ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 8, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి గర్వంతో నిండుకున్న వారంటే ఎంతో అసహ్యము. వారిని ఏమాత్రము దేవుడు క్షమించరు. ఎందుకంటే గర్వానికి ముందు నాశనం నడుస్తుందని వాక్యం మనకు తెలిసిందే. అయితే మన పితరులు ఇశ్రాయేలు జనాంగము ఎప్పటికప్పుడు దేవుని మీద తిరగబడతారు, ఎప్పటికప్పుడు దేవునికి వ్యతిరేకులవుతారు, ఎప్పటికప్పుడు దేవుని శోధిస్తారు, దేవుని మీద సొనుక్కుంటారు. దేవునికి ఇష్టం లేని కార్యములు వారు చేస్తూ ఉన్నప్పుడు వారిని దక్కించుకోవటానికి, వారిని మార్చుకోవటానికి ఆయన కోపాగ్నికి వారి కారణం కాకుండా, వారి యొక్క రోషాగ్నికి వారు బలైపోకుండా దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఆయన కోపాన్ని అణచివేసుకొని వారి మీద బాహువును చూపుతూ వారికి మార్చుకోవటానికి చెరలోనికి పంపిస్తూ వారు మరలా దేవునికి మొరపెట్టినప్పుడు ఆ చెరలో నుండి విడిపించి వారిని విమోచించి రక్షించుకొని వారిని మార్చుకొని దక్కించుకోవడానికి దేవుడు ఎంతగానో ఆలోచించేవారు. ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాప్రేమను మనం ఎప్పుడైతే గమనిస్తామో ఆయనకు మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నామో అనేది మనం గ్రహించుకోగలుగుతాము. అది ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో అప్పుడు దేవుని వైపు మళ్ళటానికి మనం చేస్తున్న వ్యతిరేకతనంతటిని కూడా మనం విడిచిపెట్టగలుగుతాము. అంతవరకు కూడా మనం దేవునికి వ్యతిరేకులుగా అవుతాం. ఆయన యొక్క కోపాగ్నిని మనం ఇంకా పెంచుకుంటూ ఉంటాం. ఆయన రోషానికి మనం పరీక్ష పెడుతూ ఉంటాం. కాబట్టి ఆయన సహనమూర్తిగా మన మీద కృప చూపిస్తూ, కనికరం చూపిస్తూ, దీర్ఘశాంతంతో మన మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మన పితరుల విషయమై దేవుడు ఎదురు చూస్తూ వారు ఎప్పుడైతే దేవుని పాదముల చెంతకొచ్చారో, వారు దేవునిని ఆశ్రయించారో, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, అప్పుడు దేవుడు వారిని విమోచించారు. వారి మీద ఉన్నటువంటి ఆ కోపాగ్నిని, వారి మీద ఉన్నటువంటి ఆ శిక్షను దేవుడు కొట్టివేసి వారిని క్షమించి మరలా ఆ పట్టణానికి దేవుడు రప్పించి వారి మధ్యలో ఉండి వారికి ధైర్యం చెప్పుతూ వారిని అనేక యుద్ధాల్లో గెలిపించి వారి పక్షాన్ని నిలబడిన గొప్ప దేవుడు. దేవుడు మన పక్షాన కూడా మనం అనుభవిస్తున్న ప్రతి శోధన, శ్రమ, వేదన, మన యొక్క కృంగుబాటు, మన యొక్క పరిస్థితులను దేవుడు మార్చి మన మధ్య నుండి మనకు కొండగా, కోటగా దేవుడు నిలుస్తారు. అలాగే మనతో దేవుడు ఉండటానికి ఇష్టపడుతుండగా మనల్ని ప్రేమించిన దేవుడు మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయనతో ఉండే అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.